झुम तननम तननम झुम तननम तननम आ आ धीरे ना झुम तननम तननम వాసంత సమీరంలా నును వెచ్చని గ్రీష్మంలా సారంగ సరాగంలా అరవిచ్చిన లాస్యంలా ఒక శ్రావణ మేఘంలా ఒక శ్రావణ మేఘంలా శరచంద్రికల కళల హేమంత తుషారంలా నవశిశిర తరంగంలా కాలం జాలం లయలు కలల అలల సౌవడిలో కాలం జాలం లయలు కలల అలల సౌవడిలో సాగే జీవనగానం అణువణువున ఋతురాగం సాగే జీవనగానం అణువణువున ఋతురాగం వాసంత సమీరంలా నును వెచ్చని గ్రీష్మంలా సారంగ సరాగంలా అరవిచ్చిన లాస్యంలా. సూపర్ సార్, సూపర్ సూపర్. చాలా అంటే చాలా బాగా పాడారు. అండ్ ఆ వాయిస్ కూడా అలాగే ఉంది, అదే ఫీల్ అనమాట. ఈ సాంగ్లో ఉన్నటువంటి లిరిక్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అసలు ఈ సాంగ్ని ప్లాన్ చేసేటప్పుడు ఎలా సిట్టింగ్స్ ఎలా ఉండేవి, ఎలా క్రియేట్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాంగ్ రాసింది నా మెంటర్, నా గురు శ్రీ బలభద్ర పాత్రుని మధు గారు. ఓకే. ఈయనని నేను మంజులా మేడం గారికి దగ్గరికి తీసుకెళ్ళాను. లిరిక్స్ రాస్తారని చెప్పి, మంచి మంచి లిరిక్స్. ఎందుకంటే ఈయన సాంగ్స్ నేను చిన్నప్పుడు ఆయన సాంగ్స్ తీసుకుని ట్యూన్స్ కట్టడము అలా చేసేవాడిని, ప్రోగ్రామ్స్ చేసేవాడిని. సో అక్కడికి వెళ్ళంగానే మంజు మేడంకి యాక్చువల్లీ వాళ్ళ హస్బెండ్ సుధాకర్ పల్లమాల జిష్ణు గారు, ప్రొడ్యూసర్ ఆఫ్ రుతురాగల్ సీరియల్, ఆయనకి ఈయన బాగా తెలుసు అనమాట. సో ఆయన వచ్చి ఆయన పరిచయం చేయగానే సో వాళ్ళది పాత స్నేహాలన్నీ గుర్తుకొచ్చాయి. సో గుర్తుకొచ్చి అప్పుడు ఇట్లా రుతురాగల్ అనే సీరియల్ నేను తీస్తున్నానండి, సో దీనికి మీరు మంచి పాట రాయాలని చెప్పి మేడం అని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ స్టోరీ ఎద్దనపూడి సులోచన రాణి గారు రాసిన స్టోరీ అది. ఆ స్టోరీ నవల అడాప్ట్ చేసుకుని తీశారనమాట రుతురాగల్ సీరియల్. సో రాసి సో చేయగానే మధు గారు ఒక 4 లిరిక్స్ రాసుకొచ్చారు. రాసుకొచ్చిన తర్వాత నాకు యూజువల్గా ఏంటంటే లిరిక్స్ మీద కంపోజ్ చేయడం చాలా ఇష్టం. ఎందుకంటే మీరు చూడండి, పాత పాటలు ఎప్పుడు నిలిచిపోతాయి, ఎందుకంటే అవన్నీ సాహిత్యం మీద కంపోజ్ చేసినవి. సో నేను మధు గారు ఇద్దరం కలిసి మళ్ళీ లిరిక్స్ రాసిన తర్వాత మంజు మేడం దగ్గరికి వెళ్ళాము, మంజునాయుడు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆవిడ 4 లిరిక్స్లో ఈ వాసంత సమీరంలో లిరిక్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే దీనిలో ఏంటంటే అంటే మనిషి యొక్క రిలేషన్, ఆయన సంబంధం నేచర్తో ముడిపెట్టారనమాట. అంటే అన్ని ఋతువులతో కలిపారు. అంటే మనిషి యొక్క హావభావాలు, ఆయన మనసు, అతని ఇమోషన్స్ అన్నీ కూడా ప్రకృతితో ముడిపడి ఉంటుందని చెప్పి అట్లా అన్ని ఋతువులు కలిపి రాశారు. సో ఇది సెలెక్ట్ చేయగానే సో సరే నేను మధు గారు కలిసి వచ్చి ఈ సాంగ్ అప్పుడు నేను టైమ్స్ ఆఫ్ ఇండియా ఆఫీస్ ఉంది, రోడ్ నెంబర్ 3 బంజారాస్లో 1 అనుకుంటా 3 ఆ బ్యాక్ సైడ్ ఉండేవాళ్ళం మేము ఇంట్లో. సో మధు గారు లిరిక్స్ ఇచ్చి సరే బంటి నువ్వు బాణీ కట్టు అని చెప్పి చెప్పగానే నేను సరే అని చెప్పి ఇద్దరం కలిసి ఒక కప్ ఆఫ్ టీ తాగి దాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ అటువైపు రూమ్లో ఇస్త్రీ చేసుకుంటుంది, నేను ఇటు కూర్చుని కీబోర్డ్ మీద కూర్చున్నాను. కరెక్ట్గా అది సూర్యాస్తమం సాయంత్రం అరౌండ్ ఐ థింక్ 5-5:30కి కూర్చుని నేను ఎందుకో చూడంగానే నాకు శుద్ధ సావిరి రాగం అంటే నాకు చాలా ఇష్టం. సరి మపద సదప మరీసా చాలా బాగుంటుంది రాగం. అది రాగం తీసుకుని
ఒక బీట్ వేసుకుని వాసంత సమీరంలా అని మొదలుపెట్టి దేవుడి దయ అనుకోండి, నేను షిరిడి సాయిబాబాని సత్యసాయిబాబాని కొలుస్తాను నేను. వాళ్ళిద్దరి ఆశీస్సులు అనుకోండి, అనుగ్రహం అంటే 15 minutesలో ట్యూన్ చేశాను నేను. 15 నిమిషాలు కంప్లీట్ ఒక స్ట్రెచ్లో ట్యూన్ చేసి అమ్మకి వినిపించాను. అమ్మ చాలా బాగుంది ట్యూన్ అన్నారు. అంటే నాకు ఫస్ట్ ఆవిడ అంటే ఫస్ట్ ట్యూన్ చేయగానే ఆవిడకి వినిపిస్తాను నేను. వెంటనే ఏం చేశానంటే, నాకు మా అమ్మ గురు, ఇంకో గురు ఎవరంటే నా పిన్ని శ్రీమతి డి మనోరమ, మా అమ్మ చెల్లెలు. షీఈ్ అ వెరీ గుడ్ మ్యూజిషియన్, సింగర్, క్లాసికల్ మ్యూజిక్ టీచర్. దురదృష్టంతో అమ్మ పిన్ని ఇద్దరు లేరు ఇప్పుడు. సో బట్ వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి ఆవిడకి వినిపించాను. మోతీనగర్లో ఉంటారు, మేము బంజారాహిల్స్లో ఉంటాం. వెళ్ళి వినిపించి, పిన్ని ఎలా ఉంది అంటే, చాలా బాగుందిరా, బాగా చేసావును అన్నారు. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి రాగాల్ని కొంచెం వెస్టర్నైజ్ చేస్తే చాలా బాగుంటుంది అన్నది నేర్పించింది ఆవిడ, శ్రీమతి డి మనోరమ గారు, మా పిన్ని. సో ఇంటికి రాగానే దెన్ కూర్చుని దీనికి మా ముందర ఏముంటే బాగుంటుంది అని అప్పుడు నేను హిందుస్థానీ క్లాసికల్ బ్లెండ్ చేద్దామని ఐడియా వచ్చింది. నేను మొదలు పెడితే అని చెప్పి అటు అంటే మిళితం అనమాట, ఇటు హిందుస్థానీ క్లాసికల్ అట్లా స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ చేసిన తర్వాత ఈ ట్యూన్ తీసుకెళ్ళి నేను మధు గారు మళ్ళీ మంజులా మేడం వెళ్ళి వినిపించాం. మీరు బిలీవ్ చేయండి, ఈ సాంగ్ వినిపించినప్పుడు మంజు మేడంకి చాలా నచ్చింది. ఒక 20 మంది ముందర వినిపించాను నేను కీబోర్డ్ తీసుకెళ్ళి. 20 మందిలో మంజులా మేడం గారికి నచ్చింది, పోతన వెంకటరమణ ఇప్పుడు లేరు కెమెరామెన్, ఆయనకు నచ్చింది. ఆ ట్యూన్ వినిపించిన తర్వాత ఈ 20 మందిలో 16 మంది అమ్మో క్లాసికల్గా ఉంది ట్యూను, ప్రజలకు నచ్చుతుందో లేదో, కమర్షియల్గా ఉంటుందో లేదో అని అన్నారన్నమాట. అయితే కానీ మేడంకి చాలా నచ్చింది. సో ఫస్ట్ టైం వాళ్ళు అంత డబ్బులు పెట్టి సీరియల్ తీస్తున్నారు. సో దాని గురించి తర్జన భర్జన బాగా పడ్డారు. దెన్ ఎవ్రీ టైం నేను వెళ్ళి వినిపించడము, మళ్ళీ ఆవిడ వినడము, అలా ఒక 10-15 సార్లు అనమాట. లాస్ట్కి ఒకే మాట అన్నారు. నేను అన్నాను, మేడం ఎందుకు ఇంత స్ట్రెస్ టెన్షన్ మనకి, ఇంకో ట్యూన్ ఏమన్నా పోనీ చూద్దామా అని. బంటి లాస్ట్కి ఒక్కసారి నాకు నువ్వు కీబోర్డ్ మీద వినిపించంటే వెళ్ళి వినిపించాను నేను. తర్వాత ఫోన్లో పాడాను. అప్పుడు అన్నారు, లేదు బంటి, ఆవిడ ఎంత గ్రేట్ అంటే ఇదే ట్యూన్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఇదే లిరిక్ ఉంటుంది, ఇదే ట్యూన్ ఉంటుంది, నా సీరియల్ ఏమైనా పర్వాలేదు ఇదే ట్యూన్ ఉంటుంది అన్నారు. దట్స్ ఏ గ్రేట్ ఉమెన్ షీ ఈస్. అండ్ ఐ విల్ బి ఆల్వేస్ ఇండెటెడ్ టు మంజునాయుడు గారు అండ్ సుధాకర్ గారు ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ నాకు, మధు గారికి. సో ఆ పాట రెడీ అయింది. సో నాకేంటంటే ఆశీర్వాద్ లూక్ అని చెప్పి మంచి కీబోర్డ్ ప్లేయర్ వైజాగ్ నుంచి. సో అబ్బాయి వైజాగ్లో ఉంటాడు. సో వైజాగ్కి బయలుదేరి వెళ్ళిపోయాను అనమాట. నాకేంటంటే కొంచెం ఒక 3 days అవే ఫ్రమ్ పేషెంట్స్, అవే ఫ్రమ్ క్లినిక్. ఒక 3 రోజులు నాకు వైజాగ్ అన్నది సముద్రం అలలు అక్కడ బాగుంటుంది చెప్పి అక్కడికి వెళ్ళిపోయి, ఆశీర్వాద్ స్టూడియో కూడా కరెక్ట్గా దస్పల హైట్స్ అండ్ హిల్స్ ఉంటుంది, అక్కడ ఉంటుంది. అక్కడి నుంచి అద్భుతమైనది అనమాట. కరెక్ట్గా తనకి వెళ్ళి నేను కంపోజ్ చేసింది సూర్యాస్తమం అయితే అతనికి ఫీడింగ్ చేయవలసింది సూర్యోదయం అనమాట. సూపర్. కరెక్ట్ 6:30 ఆ టైంలో ఆ ట్యూన్ చేస్తుంటేనే అప్పుడే అతనికి చాలా నచ్చింది. చాలా బాగుంది బంటి గారు ట్యూను పాట అని చెప్పి అట్లా జర్నీ స్టార్ట్ అయింది. అప్పుడు ఎవరిని పాడించాలా అనుకున్నప్పుడు యాక్చువల్లీ నా చెల్లెలు అలకానంద ఈజ్ అ వెరీ గుడ్ సింగర్. తను మంచిగా ఏఆర్ రెహమాన్ గారి దగ్గర పాడింది. కానీ మ్యారేజ్ అయిపోయి యూఎస్కి వెళ్ళి పంపించేసాం. సో నాకు సింగర్, నా రైట్ హ్యాండ్ సింగర్ కొడతాను, తను మంచి పేరుంది. అప్పుడు ఏమైనా ఆలోచిస్తుంటే అప్పుడు నాకు ఒక స్టూడియోలో సునీత గారి వాయిస్ నచ్చి ఇప్పుడు సునీత గారిని పిలిపించి సో ఈ సాంగ్ పాడాను.